మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యములో నుండి 54వ కీర్తన మనము చదువుకున్నాం, దానిని ధ్యానించబోతా ఉన్నాం. ప్రియులారా, దావీదు జీవితంలో జరిగినటువంటి భయంకరమైన విపత్తు, అదే సమయంలో దేవుని గొప్ప కాపుదల ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో భక్తునికి శ్రమ వచ్చింది, ఈ కీర్తనలో భక్తునికి ఇబ్బంది వచ్చింది, ఈ కీర్తనలో భక్తునికి మానని వేదన కలిగింది. అదే కీర్తనలో భక్తుడు దేవునికి ప్రార్థించగా దేవుని వద్ద నుండి జవాబు వచ్చింది. మంచి విజయము భక్తునికి కలిగినట్లుగా లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, దేవా నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. 2వ వచనములో దేవా నా ప్రార్థన ఆలకించుము, దేవా నా నోటి మాటలు చెవిని పెట్టుము. నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలో చెవిని పెట్టుము, నాకు న్యాయము తీర్చుము, నన్ను రక్షించుము. ఎందుకు భక్తుడు దేవుణ్ణి ఈ విధంగా అర్థిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 3వ వచనములో అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయచూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. అన్యులు, బలాత్కారులు దావీదు మీదకి లేచి ఉన్నారట. లేవటానికి కారణం ఏంటో చెప్తున్నాడు. వారు తమ ఎదుట తమ దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. దేవుణ్ణి మన ఎదుట మనం ఉంచుకుంటే బలత్కారమైన కార్యములు మనము చేయకుండా ఆగుతాం. దేవుణ్ణి మన ఎదుట ఉంచుకుంటే ఆయనకు విరోధమైన కార్యములు మన ద్వారా జరగకుండా మనము ఆపగలుగుతూ ఉంటాం. దేవుణ్ణి ఎప్పుడైతే మనము మన ఎదుట ఉంచుకోలేదో కదా, మనం ఏం చేస్తూ ఉంటాము అంటే తప్పిపోతూ ఉంటాం, చెడిపోతూ ఉంటాం, బలత్కారమైన కార్యములు చేస్తూ ఉంటాం, దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఉంటాం. అప్పుడు మనము దోషులవుతాం. కనుక నేను పాపము చేయకుండానట్లు నా హృదయములోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. 119వ కీర్తన 11వ వచనం వరకు కూడా చూడండి ఒకసారి. ఆ మాట దొరికితే బాగుంటుంది. 119వ కీర్తనలో 11వ వచనమా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కదా. ఇక్కడ వారు తమ ఎదుట తమ దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. అక్కడ భక్తుడు తమ హృదయములో తమ దేవుణ్ణి ఉంచుకున్నవాడు. గమనించండి, వారు ఉంచుకోలేదు, ఈయన ఉంచుకున్నాడు. ఏంటది? దేవుణ్ణి లేక వాక్యం. వాక్యమే అది కదండి. ఇప్పుడు వారు తమ ఎదుట తమ దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు కనుక అతిక్రమ క్రియలు కదా, దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ ఉన్నారు. అక్కడ భక్తుడు 119:11 మనం చదువుకున్నాము.
నేను పాపము చేయకుండానట్లు నా ఎదుట లేక నా హృదయములో నేను వాక్యమును ఉంచుకొని ఉన్నాను. విశ్వాసముగా దేవుని కలిగి ఉండటం వేరు. మేము క్రిస్టియన్సేనండి అంటారు. కలిగి ఉండటం వేరు, ఉంచుకొనటం వేరు. మొబైల్ ఉండటం వేరు, జేబులో ఉండటం కదా. అయ్యో ఇంటి దగ్గర ఉంది, అయ్యో ఫోన్ చేసుకోవాలి కాదు. మొబైలే ఎక్కడ ఉండాలి? జోబులో ఉంటే మనకి మేలు. పర్సు జేబులో ఉంటే, డబ్బులు జేబులో ఉంటే మనకి లేక కదా. డబ్బు ఉంది, ఎక్కడుంది? ఇంటిలో ఉంది. ఫోన్ ఉంది, ఎక్కడుంది? ఇంటిలో ఉంది. దేవుడు ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడండి దేవుని ఆరాధించుకుని వస్తామండి. అనేకంటే తమకు దేవుడుగా ఉన్నాడు, అనేకంటే తమలో ఉన్నాడు, తమ ఎదుట ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. వారు తమ ఎదుట తమ దేవుని ఉంచుకున్నవారు వారు కనుక బలత్కార క్రియలు చేస్తారు. దావీదు తన ఎదుట అనగా తన హృదయములో దేవుని ఉంచుకున్నవాడు కనుక బలాత్కార్యము చేయలేకపోతున్నాడు. దావీదు శూరుడు, మనకు తెలుసు. సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చీల్చినవాడు, గొలియాతును చంపినవాడు, ఎన్నో యుద్ధాలు చేసినవాడు దావీదు. మనం ఏదో దావీదు వాడేసుకుంటాం, కానీ ఎప్పుడన్నా దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఒకవేళ ఈ లోకంలో ముగించుకొని భక్తి జీవితంలో జీవిస్తూ ప్రభువునందు నిద్రిస్తే, ఎందులో విశ్వాసులైనంత రాన్న, క్రిస్టియన్స్ అయినంత రాన్న ప్రభువులు నిద్రిస్తారనేది లేదు. మేము పాస్టర్లు కనుక ఏమనుకుంటారో ఏంటో అనుకుని అక్కడికి వెళ్ళి ఆ ప్రసంగాలు చేస్తాం. కానీ ప్రభువులో నిజంగా ఉండి నిద్రిస్తే, ఆత్మ అక్కడికి వెళ్తే దావీదంటే ఎలా ఉంటాడా? విన్నాం. వాక్యం ఎందుకు వినాలి? వాక్యం ఎందుకు వినాలండి? మనం కొంతమంది గురించి చెప్పుకుంటాం, అక్కడక్కడ చెప్తారు, మీ పాస్టర్ గారు సబ్జెక్ట్ ఉన్నవాడు అని చెప్తారు. ఎందుకంటే ఒక మాట ఎత్తుకుంటే దాన్ని వివరిస్తాం, అటు 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 వెళ్ళిపోం. ఎందుకు? ఆ అధ్యాయం అంతా మనకు తెలిసి ఉండాలి. ఒక భక్తుని ఎత్తుకున్నాము అని అంటే భక్తుల గురించి మొత్తం తెలిసి ఉండాలి. అప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, అమ్మో దావీదు రాగా సింహాన్ని తీర్చినోడు ఈయన, ఎలుగుబంటిని తీర్చినోడు ఈయన, అమ్మో ప్రార్థన చేసినోడు ఈయన, తన హృదయంలో వాక్యం ఉంచుకున్నప్పుడు ఈయన అనేది మనకు తెలుస్తుంది. ఫలానా ఆయన అంట అని కంటే నేరుగా చూసామనుకోండి, మనకి ఎంత అమ్మా మేము ఆయన చూసాము అంటాం కదా. కనుక ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ చూడటం అది వేరు, ఆనందం అది వేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో దేవుణ్ణి ఎరిగిన వాడు ఉన్నాడు, దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు. ఎరిగిన వారే ఈ అంజులు ఎవరండి? ఈ బలత్కారంలో ఎవరండి? వారు తమ ఎదుట తమ దేవుని ఉంచుకొని వారెవరండి? చెప్పాలి. ఎవరు? దేవుని ఎరిగిన వాళ్ళే. కానీ వారు ఎలాంటి వారంటే పైకి భక్తి గల వారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారు. భక్తులైనా అవును భక్తులే. గమనించాలి, ఈ తిరుగుబాటు చేసేవారు, ఈ బలత్కారం చేసేవారు, ఈ దావీదుని చంపాలని ప్రయత్నించేవారు భక్తులేనా? అవును భక్తులే. విశ్వాసులేనా? అవును విశ్వాసులే. ప్రవక్తలేనా? అవును ప్రవక్తలే. సువార్త ప్రకటించేవారేనా? అవును ప్రకటించేవారే.
ఎందుకు చెప్తున్నారండి అని అనుకుంటే చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, 54 కీర్తన పైన ఏమంటున్నాడు? ఎవరు వచ్చి? జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాగా అని, దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన సౌలు ఎవరండి? ఇక్కడ మరి 54వ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, నా మీదకి లేచారట. వారెవరంటున్నాడు? 3వ వచనంలో అన్యులు అన్నాడు. వారెవరన్నాడు? 3వ వచనం బలాఢ్యులు అన్నాడు. వారెవరన్నారు అని అంటే తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు వారు. ఎవరు? పైన చెప్పాడు కదా, సౌలుతో చెప్పగా కదా. జీపీలు అనేవారు వచ్చి సౌలుతో చెప్పారట. సౌలు ఏం చేశాడు? ఈట పట్టుకొని 3000 మందిని ఏర్పాటు చేసుకుని దావీదును చంపడానికి జీపు అరణ్యములకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? దావీదు బ్రతికుంటే రాజ్యము సౌలుకు రాదు. దావీదు బ్రతుకుంటే ఒకవేళ సౌలు చనిపోయినా కూడా సౌలు కుమారుడైన యోనాతానుకు రాజ్యము రాదు. కాబట్టి దావీదు బ్రతికి ఉండకూడదు, దావీదు చంపబడాలి. చంపడానికి 2 సార్లు ఏం చేశాడట? ఈటే విసిరాడట. దావీదు తప్పించుకున్నాడట. రామా నుండి నాయోతు, నాయోతు నుండి గాతు, ఆ విధంగా అతను పారిపోతూ ఉన్నాడు. పారిపోయి 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 జీపు అరణ్యమునకు వచ్చాడట. జీపు అరణ్యమునకు వస్తే కొందరు వచ్చి జీపీలు వచ్చి ఏమన్నారంట, ఇదిగో సౌలు గారు, మీరు ఎవరినైతే వెతుకుతా ఉన్నారో, ఎవరినైతే చంపాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి దావీదు మా దగ్గర జీపు అరణ్యములో ఉన్నాడు. అప్పుడు బయలుదేరాడంట. ఎవరు? ఈ భక్తుడు. ఎవడు? ఈ ప్రవక్త. ఎవరు? ఈ సువార్త ప్రకటించేవాడు. అన్యులు అన్నాడా? 3వ వచనంలో అన్యులు అన్నాడు. ఇంకేమన్నాడు? బలాఢ్యులు అన్నాడు. ఇంకేమన్నాడు? తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు భక్తులే, ప్రవక్తలే, ప్రసంగికులే, కానీ తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు. అలాగలా చెప్తున్నారు ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం దొరికిందా? వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. ఎవరి మీదికి? సౌలు మీదకి. సౌలును దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి? బలాఢ్యుడు అంటున్నాడు, అన్యుడు అని అంటున్నాడు. దేవుని తమ ఎదుట ఉంచుకున్నవాడు కాదు. అంశం ఏంటంటే పైకి భక్తి కలిగిన వాడే, కానీ దాని శక్తిని ఆశ్రయించని వాడు సౌలు. దేవుని ఆత్మ బలముగా పొందినవాడు. దేవుని ఆత్మ బలముగానే పొందాడు, కానీ లోపల శత్రుత్వం పోలేదు, లోపల ద్వేషం పోలేదు, లోపల అసూయ పోలేదు, లోపల పగ పోలేదండి. అర్థమవుతుందా? ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, క్రైస్తవులమే కానీ పగలేమన్నా ఉన్నాయేమో, క్రైస్తవులమే కానీ అసూయలేమన్నా ఉన్నాయేమో, క్రైస్తవులమే కానీ ద్వేషాలు ఏమన్నా ఉన్నాయేమో ఆలోచన చేయాలి. క్రైస్తవులమే కానీ
మన ఎదుట మన దేవుని ఉంచుకున్నామో లేదు ప్రశ్న. అర్థమవుతుందండి? అర్థమవుతుంది అనుకుంటున్నారు? అర్థమవుతుందా? క్రైస్తవుడే ఎవరు? సౌలు. భక్తుడే ఎవరు? సౌలు. దేవుని ఆత్మ బలముగా పొందిన వాడే ఎవరు? సౌలు. ప్రకటించిన వాడే సౌలు. కానీ ఏమి లేదు, తన హృదయములో దేవుణ్ణి ఉంచుకున్నవాడు. ఇంకా చదువు. దేవుని ఆత్మ అతని మీద బలముగా వచ్చెను, అతడు వారి మధ్యను కదా ఏం చేస్తున్నాడు అంటే సువార్తికుడే. గమనిస్తున్నారా? అతడు సువార్తికుడే, అతడు దేవుని ఆత్మ బలముగా పొందినవాడే. అతని సువార్తను విని అక్కడ వారు ఏమంటున్నారు? పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండుట. ప్రవక్తే. ప్రవక్తలతో కూడా ఉండేవాడు ఎవరు? ప్రవక్తే. ఆత్మ పొందినవాడు, ప్రకటిస్తున్నవాడు, ప్రవక్తగా ఉన్నవాడు. ఏమంటున్నారు అంటే కీషు కుమారునికి సంభవించినదేంటి? ఎందుకు? అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి. అర్థమవుతుందండి? ఉన్నదాది బైబిల్లో అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినదేంటి? సౌలులో ప్రవక్తలలో ఉన్నాడా? కదండి, సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా. కదండి, ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారంట. ఏమని అంటే సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనే ఒక వాదన వచ్చేసిందండి. ఏమండి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? ఇంకా కొంచెం ఆ సమయంలో మొదటి గ్రంథంలో 19వ వచనములో 19వ అధ్యాయంలో కదండి 23వ వచనం అండి. అతడు రామా దగ్గర ఉన్న నాయోధనతో రాగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు ప్రయాణము చేయొచ్చు. రామా దగ్గర ఉన్న నాయోధనకు వచ్చే వరకు కదా ప్రకటన చేసేవాడు సౌలు. నేను ఇది చెప్తానంటే దావీదు అనేస్తున్నాడు. మనం గమ్ముని అర్థం చేసుకోక పాపం దావీదు మీద కన్యులు ఇచ్చారంట, దావీదు మీదకి బలాఢ్యులు ఇచ్చారంట. వారంట దేవుని తన ఎదుట ఉంచుకోలేదంట. అలాంటి వాళ్ళు వచ్చారంట దావీదు మీదకి. చూసావా దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనేసుకుంటాం మనం చదువుకున్నప్పుడు. దాని వివరణ ఏంటండి అంటే దావీదు మీదకి లేచినవాడు, దావీదు మీదకి వచ్చినవాడు, దావీదును చంపాలని చూచేవాడు అన్యుడు కాదు. కానీ దేవుణ్ణి తమ ఎదుట ఉంచుకున్నవాడు కాదు. అతడు ప్రవక్త, కానీ దేవుని తన ఎదుట ఉంచుకున్నవాడు కాదు. అతడు సువార్తికుడు, కానీ దేవుని తమ ఎదుట ఉంచుకున్నవాడు కాదు. అతడు దేవుని ఆత్మను బలముగా పొందినవాడు, కానీ దేవుని తన ఎదుట ఉంచుకున్నవాడు. దేవుని ఎప్పుడైతే మన ఎదుట ఉంచుకోమో ఏమంచుకోలేము కదా. పగ, ద్వేషం, అసూయ, కోపం వాటిని అంచుకోలేక అంచుకుంటే అక్కడ కార్యం జరగదు. తమ్మును కోపం వచ్చేసానండి, దెబ్బ పడిపోడండి, చచ్చిపోడండి అంటారు కదా. గమ్మును కోపం వచ్చి వేసానండి, నన్ను జైలు వేసారండి. ఏమొచ్చేసాడంట? కోపం వచ్చి. అది అనగానే అంటే మనలో అందుకే నీ ఎదుట పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం ఉంచుకోవాలి, దేవుని ఉంచుకోవాలి, జేబులో పర్సు ఉంచుకోవాలి, జేబులో సెల్ ఫోన్ ఉంచుకోవాలి, ఏదైతే మనం కలిగి ఉన్న పెన్ ఉంచుకోవాలి, ఏదైతే కలిగి ఉంటామో ఉంచుకోవాలి. నీకు కలిగిన దానిని గట్టిగా
పట్టుకున్నాడు కదండి, వదిలేమన్నాడా? భక్తి కలిగి ఉన్నావా? దేవుని కలిగి ఉన్నావా? ఏదైతే కలిగి ఉన్నావు, ఏ వరము దేవుడు నీకు ఇచ్చాడో, కృపావరాలు, నానావిధాలు, ఏ వరం ఇచ్చాడో గట్టిగా పట్టుకో. ప్రార్థన చేయగలవా? మంచిగా చేయగలవా? గట్టిగా పట్టుకో. వాక్యం చెప్పగలవా? క్లియర్గా చెప్పగలవా? మంచిగా గట్టిగా పట్టుకో. పాటగలవా? పాట పాడగలవా? గట్టిగా పట్టుకో. వాయిద్యగలవా? గట్టిగా పట్టుకో. వంట చేసేదానువా? కొంతమంది ఏది చేయరు కానీ ఆ బావుడు తినండి, ఝాన్సీ గారు సేమియా వండుతారు. కాబట్టి ఇది మా హ్యాపీ ఉన్నప్పుడు అబ్బో ఇప్పుడు చెప్పుకుంటాం ఊర్లో. అంటే ఇది చెప్తున్నాడు, కొంతమంది కొన్ని వండుతారు అంటే అవి ఎంత బాగుంటాయో అందులో ప్రవీణ్ దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఒకప్పుడు ఉండేదాన్ని. అబ్బాయి అప్పుడు నెలకోసారి ఇలా మీరందరూ మంచిగా వండుతారు కాదని అనలా. సత్యశ్రీ గారు చేపల ఫ్రై కాబట్టి నాకు వండుకు వస్తారు వీళ్ళందరూ. కాబట్టి మిర్చి కుబరాను ఇంకా రకరకాల చాలా మంది ఉన్నారు, వండి పట్టుకొస్తారు. ఎందుకంటే బలహీనమయ్యాము, ప్రోటీన్ తినమంటున్నాడు అని పట్టుకొస్తాను. నేను ఎందుకు అంటున్నానంటే అది మర్చిపోవద్దు. అప్పుడా కాదు, అప్పుడు కదా, ఇప్పుడు ఒకలాగే ఉండాలి. జబ్బు అవ్వక ముందు అదే ప్రసంగాలు, అదే ధోరణి, అయిన తర్వాత కూడా అదే ప్రసంగం, అదే ధోరణి. ఎందుకు చెప్తున్నాను? అయిపోకూడదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవా ఆ గంట నాకు కొంచెం పట్టుకో, నన్ను చేతులతో పట్టుకో కదండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. వారు అంటే సవులుతో ఉన్నటువంటి ఆ జనాంగమును దేవుణ్ణి కలిగి లేరట. దేవుణ్ణి కలిగి లేరు కనుక వారు ఏం చేస్తా ఉన్నారంటే దావీదు మీదకి అన్యుల వలె వచ్చారట. ఎలా వచ్చారు? అన్యుల వలె వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి. దావీదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? జీపు కదా, 54వ కీర్తన పైన చిన్న చిన్న అక్షరాలతో రాశాడు కదండి, దావీదు మన మధ్య ఉన్నవాడు కాడా అంటే ఎక్కడ ఉన్నాడంట? జీపీలు వచ్చి ఇదిగో సౌలు గారు, ఆ దావీదు అన్న కూడా మా దగ్గరే ఉన్నాడు, మా మధ్యలోనే ఉన్నాడు అన్నాడు. చదువుదాం, దావీదు ఉన్నాడో లేదో చెప్తున్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనమండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యములో ఒక పర్వతమందు నివాసము చేయుచుండెను కదా. ఏం చేయుచుండెను? నివాసము చేయుచుండెను. 15వ వచనం, తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనములో దిగెను కదా. ఆలోచన చేయండి. జీపు అనే అరణ్యం ఉంది. అరణ్యాలు చాలా ఉంటాయి కదా. ఆ అరణ్యములో ఒక తోటలో, ఒక వనములో దట్టంగా ఉంటాయి కొన్ని వనాలు. ఇప్పుడు మనం అర్థమవడం చెప్తాను. ఊరు వెళ్తున్నాం, పొద్దుటప్పుడు వెళ్ళేటప్పుడు పూణేకి ముందు మంచి దట్టమైన అడవులు కనపడతా ఉంటాయి. అందులో మనిషి దిగితే కనపడతాడు అంటే అంత దట్టంగా ఉంటాయి. అలాంటి వనములో ఒక వనములో దావీదు దిగాడు. దావీదు అక్కడ ఉన్నాడన్న సంగతి జీపీలు. ఏ వనమది? జీపు వనం లేక జీపు అరణ్యం. ఆ అరణ్యములో, ఆ వనములో ఉన్నాడని సౌలు దగ్గరికి వర్తమానం రాగా సౌలు బయలుదేరాడు. సౌలు బయలుదేరి అతను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే దావీదును చంపాలని ఒక రోజు 2 రోజుల 14వ వచనంలో 2వ భాగం సౌలు 14వ వచనం 2వ భాగం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ అధ్యాయం 14వ వచనంలో 2వ భాగం అండి. సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి
అతనిని అప్పగింపలేదు కదా. అర్థమైందండి. జీపు అరణ్యములో దావీదు ఉన్నాడు. అదే సమయంలో కొందరు వచ్చి ఈ దావీదు అనేవాడు జీపు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పారు. ఎవరికి? సౌలుకు. సౌలు వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు? తన ప్రాణము తీయుటకై. 15వ వచనంలో ఎవరి ప్రాణం? దావీదు ప్రాణము తీయుటకై సౌలు జీపు అరణ్యానికి వెళ్ళాడు. అనుదినము సౌలు దావీదును వెదికినను యెహోవా దావీదును సౌలు చేతికి అప్పగింపలేదు. కారణం ఇప్పుడు 2:54 కారణం ఏంటంటే అంటే ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? 54వ కీర్తన 1వ వచనంలో, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము. రక్షించాడా లేదా? అనుదినము వెదికినను. ఎవరు? సౌలు అనుదినము వెదికినను దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. కారణం ప్రార్థన. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. రక్షణ సామెతల గ్రంథం 21:31లో రక్షణ యెహోవా ఆధీనం. కీర్తన గ్రంథం 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవా. అపోస్తల కార్య గ్రంథములో 3వ అధ్యాయం 12వ వచనంలో మరి ఏ నామమునను కదా రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ అన్నాడు 4:12లో కదండి. ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నామంటే, దేవా నన్ను రక్షించు అంటున్నాడు. నన్ను ఏం చేయాలి? నీవు రక్షించాలి. అన్యులు నా మీదకి లేచారు, బలాఢ్యులు నా మీదకి లేచారు. అనగా బలాఢ్యుడే సౌలు. ఎవరు? రాజ్యం ఉన్నవాడు బలాఢ్యుడా? రాజ్యం లేనుడు బలాఢ్యుడా? రాజ్యం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఏదో కేసు పెట్టి చేస్తున్నారు కదా ఆంధ్రాలో. ఏదో కేసు ఉన్నాడు అప్పుడు. ఎందుకు? ఏముంది? రాజ్యం ఉంది, అధికారం ఉంది, బలగం ఉంది, బలం ఉంది. ముసలోడే ఎవరు? పేర్లు ఎందుకులే, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వల్ల. మన ఆంధ్రలో ముసలైనే వేసారు అంటారు. కాదు, ఆయన ముసలాయినే కానీ ఏముంది? బలం ఉంది. చంద్రబాబు గారండి ఉన్నమాట చెప్పకపోతే ఏముంది? ముసలాయిన ఏముంది? బలం ఉంది. ఏ బలం? సైన్య బలం. ఏ బలం? అధికార బలం. ఏ బలం? రక్షణ బలం. అది పోలీసుల బలం కదా. అన్నీ ఉన్నాయి. ఎవరొస్తున్నారు ఉన్నాడు అక్కడ? ఎవరు? అపోజిషన్. మనకు తెలియదు ఏముంది కదా. అక్కడ బలగం ఉంది కాబట్టి ఎలాంటి వాడినైనా సరే పట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎక్కినప్పుడు వీడు పట్టుకెళ్ళి ఇదే జరుగుతుంది. అక్కడ పాలన కాదు, ఇది ఇప్పుడు జరిగింది కాదు. అయితే దావీదు అలా కాదు. అక్కడ సౌలు ఉన్నాడు, ముసలివాడే, కానీ బలం ఉంది. ఏ బలం? సైన్యం ఉంది. 3000 మందిని వేసుకెళ్ళాడు. కాబట్టి దావీదుతో ఉన్న వాళ్ళు ఎంతమంది? 600 మంది. ఆయనతో ఎంతమంది? 3000 మంది. బలాఢ్యులు నా మీదకి లేచి ఉన్నారన్నాడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. దేవుడు రక్షించడు. అనుదినము సౌలు వెతుకుతున్నను యెహోవా దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. రెండవ ప్రార్థన చూడండి. దావీదు ప్రార్థన చేశాడు. 54వ కీర్తన 1వ వచనంలో, దేవా నాకు న్యాయము ఏం చేయాలంట? నాకు న్యాయము తీర్చుము కదండి. నాకు న్యాయం తీర్చు, నన్ను రక్షించు. నాకేం చేయాలి? దేవా నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు అని చెప్తున్నాడు. 129వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, యెహోవా న్యాయవంతుడు.
రక్షణకర్త అని ఎరిగిన వాడు దావీదు కనుక యెహోవా నన్ను రక్షించు. దేని బట్టి? నీ నామమును బట్టి నన్ను రక్షించు. రెండవ ప్రార్థన, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము ఇచ్చు. కారణం, ఆయన న్యాయవంతుడని దావీదు ఎరిగిన వాడు. ఒక మాట మనం చదువుతూ ఉంటాం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనములో సౌలుతో దావీదు అంటాడు, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును గాక. సౌలు దొరికాడు, దావీదుతో అన్నాడు, నాయనా దావీదా, ఈ స్వరము నీదేనా? నిజంగా నువ్వు గొప్పడవైపోతావు అంటున్నాడు. కరవటం మానలేదు కానీ అప్పుడు దావీదు 12వ వచనంలో అంటాడు, నీకును నాకును మధ్య కదా. దావీదు దేవుని న్యాయాన్ని ఎరిగిన వాడు కాబట్టి నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చు. మన దేవుడు రక్షించేది. దావీదును రక్షించాడు. నిన్ను నన్ను కూడా రక్షించగల సమర్థుడు. భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఆ అక్టోబర్ నెల నుండి చాలా శ్రమ అనుభవించారు హాస్పిటల్లో. చూడటానికి చాలా మంది వచ్చారు. నన్ను, మా అమ్మాయి జోష్న, అలా ఆయన చాలా ఏడ్చారు. చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే భయంకరమైన శ్రమ, భయంకరమైన రోగం. చచ్చిపోతానేమో నేనే అనేసుకున్నాను. ఏమంటే ఆ పరిస్థితి అలాంటిది. మళ్ళా ఇక్కడ నిలబడతాను అనే నమ్మకం నాకు లేదండి. సజీవుల దేశంలో నుండి కొట్టివేయబడతానేమో అని అనుకున్నాను. అలాంటి పరిస్థితి అది. ఆ ఐసీయూ కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆ బాడీ కానీ, ఆ మంచం గంటిపోయేది బాడీ కదా, అలా ఉండేవాడు. దేవుడు అంటే ఇక దేవుణ్ణి నేను అనుకుంటాను, వాక్యం ఎందుకు నేర్చుకోవాలండి అని అంటే, అన్ని రోజులు మనవి కావు. కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాక్యం మనలో ఉండాలి. ఎదురు ఉండాలి. అప్పుడు బైబిల్ తీసి చదవటానికి కూడా కుదరదు. బాధలు, ఇలాగంటే బాధ, ఇలాగంటే బాధ. ఇక్కడ ఆ పైపు, అక్కడ పైపు, రకరకాల పైపులు ఉన్నాయి నాలో. 3 పైపులు పెట్టారు. మెదిలితే బాధ, కదిలితే బాధ, నరకం అనమాట. ఇక బైబిల్ ఎలాగేమంటాం? వాక్యం మనలో ఉంటే ఏం చేస్తాం? నెమ్మరు వేసుకుంటాం కదండి. కాబట్టి ప్రియులారా ఎందుకు చెప్తున్నారంటే, మన దేవుడు రక్షించే దేవుడు, మన దేవుడు న్యాయం తీర్చే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నాకు న్యాయం జరగట్లేదండి, నాకు ఇలాగండి అలాగండి అని అనుకోవచ్చు. ప్రార్థించు, ఒక రోజు రానయ్యింది. దావీదు ప్రార్థించిన వెంటనే జరిగిందా? లేదు లేదు, కొంత టైం పట్టింది. మీరు గమనించండి, కొంత టైం పడుతుంది. మనం కంగారు పడకూడదు. మాకు న్యాయం జరగలేదండి, మాకు రక్షణ జరగలేదండి, నిరుత్సాహపడద్దు. జరుగుద్ది. 6 నెలలు కదా, కఠినమైన శ్రమ. ఇప్పటికీ కొంచెం ఇబ్బంది ఉంది కాదని అట్లా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా లేవనెత్తుతూ ఉంటాడు. ప్రియుల న్యాయము తీరుస్తాడు, రక్షణ చేకూర్చాడు. ఆయన రక్షకుడు, రక్షణ చేకూర్చే దేవుడు. దావీదుకు రక్షణ చేకూర్చాడు. దావీదు పట్ల న్యాయము చేశాడు. న్యాయం చేశాడే కనుక సౌలును అతని 3 కుమారులను ఒక్క దినములోనే హతమాయను. ఆ సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివితే, సౌలును అతని 3 కుమారులను ఒక్క దినములోనే హతమాయను. ఎంత బాధాకరం. దేవుడు న్యాయం తీర్చాడు. అధ్యాయానికి చాలా వ్యత్యాసం ఉంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? న్యాయము. జాగ్రత్త, కంగారు పడదు. ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలి, అయిపోయేలాగా అది కాదు.
అండి మనం కనిపెట్టాలి. కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టినట్లు అన్నాడు. మనం ఎలా కనిపెట్టాలి? మనకంతా ఫాస్ట్ ఫుడ్ అనమాట. జొమాటో గమటో ఉంటారు కదా, ఫోన్ చేస్తే వచ్చేయండి, అరే అభి తక్ క్యూ నహీ ఆయా, క్యాన్సిల్ కర్ దేతా. అది అడగట ఇది క్యాన్సిల్ చేసి వచ్చేమో కదా. ఆలోచన చేయండి. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. నీ ప్రార్థనలో నువ్వు రక్షణ కోసం ప్రార్థన చేసావా, రక్షిస్తాడు, రక్షణ ఇస్తాడు. బట్ ఇట్ విల్ బి టేక్ సమ్ టైం. తప్పకుండా న్యాయం కోసం ప్రార్థన చేసావా, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కానీ కొంత సమయం పడుతుంది. నువ్వు వేచి ఉండాలి. కనిపెట్టే వాళ్ళంగా ఉండాలి. కనిపెట్టమని కదా బైబిల్ అంతా చెప్పేది. ఆయన రాకడ కొరకు మెలుగుకోండి కనిపెట్టమంటాడు. ప్రార్థనలో మెలుగుకోండి కనిపెట్ట, అన్ని కనిపెట్టడాలే ఉన్నాయి. విశ్వాసులు కనిపెట్టే వాళ్ళముగా ఉండాలి. దావీదు జీవితంలో దావీదు యొక్క ప్రార్థనలో చూస్తూ ఉన్నాం. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. దేవా నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చు. మూడవది చూడండి, 50 అందులోనే మనం చూస్తా ఉన్నాం. 54వ కీర్తనలో 2వ వచనం, నా ప్రార్థన ఆలకించు అన్నాడు. నన్ను రక్షించు, నాకు న్యాయం తీర్చు, నా ప్రార్థన ఆలకించు. మన దేవుడు ప్రార్థనలు ఆలకించండి. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చింది. ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. జవాబు వచ్చిందా లేదా? వచ్చింది కనుకనే 18వ కీర్తన 4వ వచనం నుండి చదువుదాం. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన 4వ వచనం నుండి మనం చదివితేనండి, మరణ పాశములు నన్ను కదా. ఏ పాశములు? ఏ కొట్లు? మరణపు కొట్లు. ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. సౌలు అనేవాడు ఈట పట్టుకొని ఉన్నాడు, 3000 మందితో ఉన్నాడు. మరణ పాశములో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి నన్ను బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికెట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి. ఎంత గొప్ప జవాబు అండి. మరణ పాశాలు వచ్చాయి. భక్తిహీనులు వరద పొర్ల వలె పొంగి వచ్చారట. ఎటు చూసిన మరణమే. ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ ఇబ్బందిలో, ఆ కష్టములో, ఆ నష్టములో నా దేవునికి నేను మొర్రపెట్టి తిని, ఆయన తన పరిశుద్ధాలయములో ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాను. 3 ప్రార్థనలు చూస్తా ఉన్నాం. 1, దేవాని నామమును బట్టి నేను రక్షించు. 2వది, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చు. 3వది, దేవా నా ప్రార్థన నువ్వేం చేయాలి అని అంటే అంగీకరించు, ఆలకించు అని 54వ కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ఆలకించు అన్నాడు. 4వదిగా 54వ కీర్తన 4వ వచనంలో దేవుడే నాకు సహాయకుడు అన్నాడు. తన ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాడు. ఎవరు సహాయం చేస్తారు? తనకున్న బలాన్ని బట్టి వాడెంతలే అని అనుకోలేదు. తనకున్న సైన్యాన్ని బట్టి ఆయనెంతలే అని అనుకోలేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు. దేవుడు సహాయం చేశాడా లేదా? దేవుడే నాకు సహాయకుడు అన్నాడు. మరి దేవుడు సహాయం చేశాడా లేదా? కీర్తనల గ్రంథంలో నుండి చూడండి, 89వ కీర్తన 19వ వచనం. 89వ కీర్తన 19వ వచనంలో, నేను ఒక శూరునికి సహాయం చేసి తిని. దేవుడే నాకు సహాయకుడు అని అంటుంటే అనేది మౌనంగా లేడు.
ఆయన మీద గురి నిలిపాడు. దేవుడే నాకు సహాయకుడని దేవుడినే ప్రార్థన చేశాడు, నీవే నాకు సహాయం అని కదా. ఎక్కడ చేశాడండి అంటున్నారేమో, కొండల తట్టు నా కొండలు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నాకు సహాయం కలుగును అన్నాడా లేదా? కనుక దేవుని తట్టు చూశాడు, సహాయకుడు నువ్వే అన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఒక శూరునికి సహాయము. శూరుడు ఎవరండి? 20 వచనం. దావీదును అదనమాట, నా సేవకుడైన దావీదును నేను కనుగొంటిని. దావీదును కనుగొంట. ఆ శూరుడు దావీదే. ఆ శూరునికి దేవుడు ఏం చేశాడండి? సహాయం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే దావీదు దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవా నన్ను రక్షించు, దేవా నాకు న్యాయము తీర్చు, దేవా నా ప్రార్థన ఆలకించు. 4వది, దేవా నా సహాయకుడవు నీవే, నీవే నాకు సహాయమని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన, సహాయం కొరకు ప్రార్థన ఎప్పుడన్నా చేశామా? 4 విషయాలు చెప్పుకున్నాం. 4 విషయాలు ఎప్పుడైనా మనం చేశామా? రక్షించు అని ప్రార్థన చేశామా? న్యాయము తీర్చు అని ప్రార్థన చేశామా? నా సహాయం నీవే అని ప్రార్థన చేశామా? 4వది ఇప్పుడు చదువుకున్నాం ఏమని? ఏమోనండి మాకెందుకండి అనుకుంటున్నారా? ఆయన ప్రార్థన అండి, సహాయం కొరకు ప్రార్థన, రక్షణ కొరకు ప్రార్థన, ప్రార్థన అంగీకరించు అనే దాని కొరకు ప్రార్థన, న్యాయము తీర్చనే ప్రార్థన చేస్తా ఉన్నాడు దావీదు. అంతేకాకుండా ఇంకేమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన మాట్లాడుతూ చూడండి 5వదిగా రప్పించును నీ సత్యమును బట్టి. ఇంకేమంటున్నాడంటే 4వ వచనంలో, ప్రభువే నా ప్రాణమును ఆదరించు. నన్ను రక్షించేవాడు ఆయనే, రక్షణ కొరకు ప్రార్థన. నాకు న్యాయం విధించేవాడు ఆయనే, న్యాయము కొరకు ప్రార్థన. నా ప్రార్థన ఆలకించేవాడు ఆయనే, ప్రార్థన కొరకు కూడా ప్రార్థన. తరువాత నాకు సహాయకుడు నీవే, సహాయము కొరకు ప్రార్థన. 5వది, నన్ను ఆదరించేవాడు ప్రభువే. 4వ వచనంలో నన్ను ఆదరించేవాడు ప్రభువే. దేవుడే నన్ను ఆదరిస్తాడు. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు కదా. ఆదరణ. నా హృదయమందు వేదనలు విస్తరిస్తూ ఉండగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేస్తా ఉన్నాడు. ఆదరించమని ఆదరణ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. 6వదిగా 54వ కీర్తన 7వ వచనములో, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. జవాబు వచ్చిందా? దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించు. దేవా నీ నామమును బట్టి, లేక నీ పరాక్రమ కార్యమును బట్టి, క్రియలను బట్టి, పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చు అన్నాడు. దేవా నా ప్రార్థన ఆలకించు అన్నాడు. దేవా నాకు సహాయం చేయి అన్నాడు. దేవా నన్ను ఆదరించు అన్నాడు. ఇప్పుడు ఈ 5 ప్రార్థనలు అయ్యేటప్పటికి ఏం కలిగింది? ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఒకడు వచ్చాడంట, ఈ దావీదును సౌలు తరుముతూ జీపు అరణ్యంలోకి దిగితే ఒకడు వచ్చి, అయ్యా నీ రాజ్యం మీదకి మరొకడు వచ్చాడు దండెత్తి అన్నాడు. మనల్ని ఎవరో తరుగుతున్నారు, అతన్ని ఎవరో ఆపారు. మనకు ఫ్రీ కదా, ఫ్రీ అయిపోయినట్టే కదా. తరిమి కూడా లేనప్పుడు మనం ఎంత ఫ్రీగా ఉంటాం?
అలాగే సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అందరూ వచ్చారట. లేక ఒకడు వచ్చి, ఇదిగో నీ రాజ్యం వదిలేసి జీవరణ్యంలో తిరుగుతున్నావు, మరొకరు వచ్చారు నీ రాజ్యాన్ని దోచుకుంటానికి అన్నారు. ఆ వార్త వినగానే సౌలు దావీదును తరుముటం మాని వెనుకకు వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు, ఆయన ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించాడు. చదువుతాం చూడండి, దొరుకుతాము. సమూయేలు మొదటి గ్రంథంలోనే మాట చూద్దాం. దొరికిన వారు సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథంలోనే కొందరు వస్తారు. వచ్చి ఆయనతో చెప్తారనమాట. ఏమని చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం అండి. ఇట్లుండగా ఒకడు, కొందరు కాదు, ఒకడు వచ్చి ఇట్లుండగా దూత ఒకటి అంటే పనుడు ఒకడు వచ్చి సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగానము ఫిలిష్తీయుల దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు కదా అని చెప్పగా, అదండి ఆయన ఆపదలన్నిటిలో నేను విడిపించాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. దానికి కారణం ఏంటంటే ఒకడు వచ్చాడంట. ఆ ఒక్కడిని పంపినోడు ఎవరు? పైన ఉన్నాడు ఒక ఆయన, దేవుడు. అదే సమయంలో ఈ యొక్క సౌలు రాజ్యమైనటువంటి ఇశ్రాయేలీల రాజ్యం మీదకి ఫిలిష్తీయుల్ని పంపినోడు ఎవరు? దేవుడే. అలా కాకపోతే సౌలు వెనకరాడు. అమ్మో నా రాజ్యం పోతే పోయాడు ఉన్నాడులే, నా రాజ్యం అయిపోద్ది అనుకుని దావీదును తరుముటం మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను కదండి. తరువాత 29వ వచనం, తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎనిగేది వచ్చి పంట స్థలములలో నివాసము చేయుచుంది. ఆలోచన చేస్తున్నారు, గమనిస్తా ఉన్నారా? ప్రార్థన చేయాలి. రక్షణ కొరకు, న్యాయము కొరకు, సహాయము కొరకు, ఆదరణ కొరకు ప్రార్థన చేశాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించాను కాబట్టి ఏం చేస్తున్నాడంట? ఏడవది ఏంటండి అంటే 6వ వచనం 54వ కీర్తన రోజు కృతజ్ఞతాస్తుతులు కదా. 5వ వచనంలో స్వేచ్ఛార్పణల బలులు అర్పిస్తామన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. విశ్వాసులముగా మనం కూడా దేవుడు చేసిన మేళను బట్టి కృతజ్ఞత కలిగిన వారమై కనుక దేవుడు పిల్లారు కీర్తనే కదా అనుకుంటాం, కానీ సిద్ధపడి చుట్టూతో తెలుస్తూ ఉంటుంది దాని యొక్క లోతుపాట్లు. వినే మీరు కూడా చక్కగా వాక్యం చక్కగా పడుతుంది కాబట్టి వినపడుతున్న మాటలు అలా 54వ కీర్తన అలా తీసేటప్పటికీ లైఫ్ లో గుర్తుండాలి. మ్యాటర్ ఇది కదండి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యాన్ని చక్కగా నేర్చుకొని వాక్య సత్యములో చక్కగా ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. కనికర సంపన్నుడాన్ని కొందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ వాక్యము యథార్థమైనది. తిరిగి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యం నీ బిడ్డలు విన్నారు. శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ కలిగినా నువ్వు రక్షించేవాడమని, నువ్వు న్యాయం తీర్చేవాడమని, నువ్వు సహాయం చేసేవాడమని, నువ్వు ఆదరించేవాడమని నీ వైపు తిరిగి నిన్ను ప్రార్థించి విడుదల పొందడానికి నీ సహాయం తెచ్చి యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి.